పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వినాయక చవితి సందర్భంగా మనుగోలు గ్రామానికి సంబంధించి బీసీ కాలనీలో వినాయక సంబరాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో బాణసంచా పేలడం, దానిలో దాదాపు 5 ఇళ్ళు ధ్వంసమయ్యాయి. పాపం బిడ్డ చనిపోయాడు. ఇది పాపం ఆ ఇళ్ళు చూస్తే హృదయ విదారకంగా ఉన్నటువంటి కూలి చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువులు, వాషింగ్ మిషన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, మోటార్ బైకులు, ఏసీలు ఇటువంటివన్నీ కూడా కాలిపోయాయి. ఇళ్ళు ధ్వంసమయ్యాయి. నిరుపేదలు నివసించేటువంటి కాలనీ కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో, ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఆదుకొని ఆర్థిక సాయం అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టమని కోరతాం. దాంతో పాటు ఈరోజు అధికారులు కానీ, పోలీసు విభాగం కానీ భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. బిడ్డ చనిపోవడం అనేటువంటిది రాత్రి తెలిసిన వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడడం, ఆ బిడ్డకి మెరుగైనటువంటి వైద్యం చేయించడానికి మెడ్రాస్ను తరలిస్తున్నామని చెప్పడం, మార్గ మధ్యంలోనే ఆ బిడ్డ మరణించడం అనేటువంటిది అందరినీ కూడా కలిసివేసినటువంటి సంఘటన. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా జరిగినటువంటి పాప కుటుంబాలకి నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.